ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయం పొందజాలరు. ఈ మాటలు ఇర్మియాను ఉద్దేశించి దేవుడే తనకు ప్రత్యక్షమై పలుకుతున్న మాట. ఇక్కడ 4, 5, 6 వచనాలు చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షము ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రత్యక్షత కలిగిన తర్వాత ఇర్మియా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు నేను చూస్తే, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అంటున్నాడండి. అంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఇక్కడ ఇర్మియాను మనము చూడవచ్చు. దేవుడే ప్రత్యక్షమయ్యి ఇలాంటి గొప్ప వరం ఇస్తుంటుండగా ఆయన ఎక్కడ కూడా హెచ్చించుకోలేదండి. తను తాను తగ్గించుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యం ఉంటుంది. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో అప్పుడు తగ్గింపబడతామని కూడా అర్థం చేసుకోవచ్చు. దేవుడే మరి ఆ యుద్ధంలో ఇర్మియాకు తోడై ఉంటానని, వారిపైన విజయం ఇస్తానని అంటున్నాడంటే ఇర్మియా యొక్క తగ్గింపు స్వభావాన్ని బట్టి, అటువంటి మనస్తత్వాన్ని బట్టే దేవుడు ఇర్మియాకు తోడుగా ఉన్నాడేమో. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా వలె మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు దీన మనసు కలిగి ఉండాలని ఉంటుంది కదండి వాక్యము. దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉన్నట్లయితేనే అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు. మనల్ని మనమే హెచ్చించుకున్నాం అనుకోండి, మనమే తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని చేత హెచ్చింపబడడానికి మనం ఈ విధంగా ఇర్మియా వలె తగ్గించుకునే వారంగా, తగ్గింపు స్వభావం వారంగా ఉన్నట్లుగా దేవుడు ఈ రోజున మాట్లాడుతుంటుండగా, మనకు వస్తున్న ప్రతి శోధనలో, శ్రమల్లో యుద్ధాలే కదండి మనకు వస్తున్న ప్రతిది కూడా. ఆ యుద్ధంలో మన పైన ఎవ్వరూ విజయం పొందజాలకుండా ఉండాలంటే, ఆ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే మరి దేవుడు మనకు తోడుగా ఉండాలి కదా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, ఓపికతోటి ఎన్ని సంభవించినప్పటికీ దేవుని వైపు చూచేవారికే కదండి దేవుడు తోడుగా ఉండేది. మన పితరులే మనకు మాదిరి కదా. వారికి ఉన్న క్లిష్ట పరిస్థితులు కూడా దేవుని వైపు చూస్తూ వచ్చినారు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చినారు. ఆ విధంగా మనం ఉన్నప్పుడే ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.